మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. చూస్తుంటే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. ఎవరికైనా రావచ్చు అనిపిస్తుంది. ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా మన స్టేట్ లోనే బ్రెస్ట్ క్యాన్సర్. అది ఎందుకు అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం, కానీ ఇంతకు ముందు 70 కేసులు ఉంటే ఒక మంత్ లో, ఇప్పుడు 120 కేసెస్ అయిపోయినాయి. మన బాడీలో ఏం జరుగుతుందని ఆ క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి, ఆంకోజీన్స్. మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో అనుకోండి ఒక 5-6 మెయిన్ మెల్లమెల్లగా చేంజెస్ వస్తూ ఉంటే ఇది క్యాన్సర్ గా మారి. బ్రెస్ట్ క్యాన్సర్ లో చాలా పరిస్థితుల్లో లంప్ తో పాటు బ్రెస్ట్ కూడా తీసేయాల్సి వస్తుంది కదా. బ్రెస్ట్ క్యాన్సర్ తో వస్తే అది బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సేఫ్ ఇఫ్ యూ హ్యావ్ రేడియేషన్. దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అల్టిమేట్లీ మన బాడీలో హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకుంటే మీకు తప్పకుండా క్యాన్సర్ రాకుండా ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళు కూడా చాలా మందికి స్మోకింగ్ చేయరు, అల్టిమేట్లీ పాపం వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. సో మీ దృష్టిలో డాక్టర్ ప్రజ్ఞ, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ క్యాన్సర్ పేషెంట్స్, ఈ 5 ఫుడ్స్ అసలు చచ్చినా తినద్దు, అవాయిడ్ చేయండి, ఎప్పటికైనా మేల్కోండి అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్ గా 5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ మనం కనుక తింటే వీఆర్ మెయింటైనింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఎగ్స్ ఇవ్వాలి, చికెన్ ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి అని మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం. అల్టిమేట్లీ వాట్స్ హ్యాపెనింగ్, పిల్లలకి అమ్మాయిలకి ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారా అండి? అసలు కీమోథెరపీ తీసుకుని జుట్టంతా ఊడిపోయి ఒకలాగా తయారైనప్పుడే దే ఫీల్ వెరీ వెరీ లో అబౌట్ దేర్. చాలా మంది డిప్రెస్ అవుతారు. బాడీ ఇమేజ్ మళ్ళీ దెబ్బతింటుంది పాపం వాళ్ళ పిల్లల కోసం. కొంతమంది ఏంటంటే సరిగ్గా అప్పటికప్పుడు భయపడిపోయి హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడబోతున్నాం. బికాజ్ ఈ నెల అంతా కూడా, అక్టోబర్ మాసం అంతా కూడా క్యాన్సర్ని గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ని గురించి అవగాహన పెంచుకునే మాసం. కానీ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చాలా స్టార్ట్లింగ్గా ఉన్నాయి. కొన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి అంటే మనం పట్టించుకోకపోవడం వల్ల. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ సర్జికల్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్లాస్టిక్ సర్జరీతో పాటు రికవరీ, అంటే క్యాన్సర్ లంప్స్ తీసేశాక రికవరీ ఫేజ్లో కూడా మంచి సర్జరీస్ చేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు చాలామంది పేషెంట్స్కి. డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి, షీఈస్ హియర్ విత్ అస్. హలో డాక్టర్ ప్రజ్ఞ. హలో, ఐఎమ్ డూయింగ్ వెల్, బట్ వెరీ అంటే చూస్తుంటే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తోంది. ఎవరికైనా రావచ్చు అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, వాస్తవాలు ఎలా ఉన్నాయండి? వాస్తవాల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా భయపెట్టాల్సిందే అందరినీ. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలంగాణ గురించే మాట్లాడుకుందాం. లెట్స్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణలోనే ఇప్పుడు రీసెంట్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో కౌంట్ చేసిన నంబర్ ఆఫ్ కేసెస్ ప్రకారం మన స్టేట్ ఇస్ ద హైయెస్ట్. అంటే అన్నిటికంటే ఉన్న ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా మన స్టేట్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ తగులుతున్నాయి. అది ఎందుకు అని ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ మనకి ఇట్ కుడ్ బి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనకి లైఫ్ స్టైల్ మనకి ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయాం, మన తినే పదార్థాలు, మన పొల్యూషన్, చాలా కారణాలు ఉండొచ్చు. కానీ దట్ వాజ్ అ షాక్ టు మీ. తెలంగాణ ఇస్ ద హైయెస్ట్ అంటే నాకు కూడా షాక్ తగిలింది. మన MNJ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాంటివన్నిటిలో ఇంతకు ముందు 70 కేసులు ఉంటే ఒక మంత్ లో, ఇప్పుడు 120 కేసెస్ అయిపోయినాయి. అంటే ఇట్స్ డ్రాస్టికలీ ఇంక్రీస్డ్. అండ్ మా క్లినిక్ లో నేను చూసుకుంటే కూడా అసలు ఏజ్ ప్రకారం చూస్తుంటే ఇప్పుడు ఓల్డర్ మహిళలకి ఇప్పుడు క్యాన్సర్ ఉన్నా కూడా మనకు అంత షాక్ కలగట్లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే 20, 30, 40 ఈ ఏజ్ గ్రూప్ లోనే మహిళలు వచ్చి చూపించుకుంటున్నారు. ఏ సిమ్టమ్స్ తో వస్తున్నారు మీ దగ్గరికి? ర్యాండమ్ గా బయటపడుతున్నాయా, లేక వాళ్ళకి కొంచెం ఎక్కడో ఒంట్లో తేడా కొడుతుంది, బాగాలేదని తెలుస్తుందా? ఈ 20-30 ఏళ్ళ మహిళలు అయితే లంప్స్ తో వస్తున్నారు నా దగ్గర. లంప్స్ అయినా లేకపోతే నిప్పుల్ డిశ్చార్జ్ అయినా ఇలాంటి సిమ్టమ్స్. కొంతమంది నొప్పితో కూడా వస్తారు. అప్పుడప్పుడు చేతికి తగిలిందని ర్యాండమ్ గా. బట్ దీస్ మోస్ట్ కామన్లీ అయితే గడ్డలతో వస్తారు నా దగ్గర. గడ్డలతో వచ్చినప్పుడు అంటే టిపికలీ ఆబ్వియస్లీ ఇన్ని కేసులు బయటపడుతుంటే ఏదో ఒక కామన్ థ్రెడ్ పట్టుకునే ప్రయత్నం చేస్తాం మామూలుగా. అలా ఏమైనా కామన్ థ్రెడ్ దొరుకుతుందా? అంటే బహుశా బికాస్ ఆఫ్ జాగ్రఫికల్ ఇష్యూస్ హియర్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, లేకపోతే ఇంకేదో ఇక్కడ ఫుడ్ తేడా అలా. బికాస్ మనం చాలా విన్నాం రాజమండ్రిలో ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఈ హెవీ మెటల్స్ ఉండే ఏరియాస్లో కూడా
క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఓవరాల్ పెరుగుతుందని అలా ఏమైనా చూసారా? అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఏ లొకేషన్ నుంచి, మన తెలంగాణలోనే ఏ లొకేషన్ నుంచి వస్తున్నాయని వీ కాంట్ రియల్లీ సే. దానికి ఇంకా నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ మనకి అంత డేటా ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఎగ్జాక్ట్ గా ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలం అవి ఏం చెప్పలేదు. కానీ హ్యావింగ్ సెడ్ దట్, చాలా కష్టం ఇది. బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కారణాల వల్ల వచ్చే డిజీజ్ కదా. మనకి రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉంటాయి, మన హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉంటాయి, మన తినే పదార్థాలు, వాట్ ఎవర్ వి పుట్ ఇన్ అవర్ సిస్టమ్, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. అవును. సో మన ఉండే స్టేట్ ని బట్టి రీప్రొడక్టివ్ ఫ్యాక్టర్స్ ని ఎలా చెప్పగలం? సో వీ కాంట్ రియల్లీ పిన్ పాయింట్ అది. కానీ అన్ఫార్చునేట్లీ మన స్టేట్ లో అయితే అన్నిటికంటే హైయెస్ట్ గా అయిపోయినాయి. అండ్ 20-30 ఏళ్లలోనే క్యాన్సర్ వస్తుందంటే చాలా అలార్మింగ్. చాలా వరకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ టెక్నాలజీ పరంగా చూస్తే అడ్వాన్స్మెంట్స్ ఏంటి? వాట్ గివ్స్ యూ కొంచెం హోప్ దట్ పర్వాలేదు ఇలా వచ్చినా కూడా అని? సో మనం ఎర్లీ స్టేజ్ లో గనక డయాగ్నోస్ చేస్తే, అంటే ఎర్లీ స్టేజ్ 1 or stage 2 అన్న డయాగ్నోస్ చేయడం కూడా కరెక్ట్ గా చేసి అది ఎర్లీ స్టేజ్ లో పట్టుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 95% క్యూరబుల్. రైట్? అన్ఫార్చునేట్లీ దోస్ 5% కేసెస్ ఉంటాయి విచ్ జస్ట్ డోంట్ క్యూర్ అవ్వడానికి కొంచెం కష్టపడడం, లేకపోతే అన్ఫార్చునేట్లీ ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. కానీ 90% to 95% ఇస్ క్యూరబుల్ ఎర్లీ కేసెస్ లో డిటెక్ట్ అయితే. కానీ అన్ఫార్చునేట్లీ మనకైతే మన కంట్రీలో అందరూ అట్లీస్ట్ 60% అడ్వాన్స్ కేసెస్ లోనే వస్తారు మన దగ్గరికి. అంటే వాళ్ళు పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ ఐ టోల్డ్ యూ ఐ రన్ దిస్ బస్, రైట్, దిస్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్ అని. మేము రూరల్ ఇండియా దగ్గరికి వెళ్ళి తెలంగాణలోనే డిస్ట్రిక్ట్స్ లో వి ఆర్ స్క్రీనింగ్ ఉమెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఫ్రీ అనేది ఎందుకంటున్నానంటే, ఇక్కడ అంతా ఫ్రీగా చేసి మ్యామోగ్రామ్స్, అల్ట్రాసౌండ్స్ అండ్ దెన్ రిపోర్ట్స్ అని నా దగ్గరికి వచ్చి మళ్ళీ నేను ఒక్కొక్క రిపోర్ట్ చూసి వి గివ్ దెమ్ అడ్వైస్. అలా ఇచ్చినప్పుడు ఆ మహిళలు అసలు మేమే ఫాలో అప్ చేస్తూ ఉంటాం, కానీ ప్లీజ్ రండి, నేను ఫ్రీగా ఇక్కడ బయాప్సీ చేస్తాము ఫ్రీగా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, వీ హ్యావ్ ఫండ్స్, చేసి పెడతాం మీకు, జస్ట్ కమ్. లేకపోతే మీకు ఏదైనా ఆరోగ్యశ్రీ ఉన్నా, ఏదైనా ఆరోగ్య భద్రత ఏం కార్డ్స్ ఉన్నా తీసుకొని రండి, వీ విల్ హెల్ప్ యూ గైడ్. అంటే ఒకసారి నాకు ఫోన్ చేయకండి, బాగోదు అని ఫోన్ పెట్టేస్తారు. లైక్ అండ్ సమ్ టైమ్స్ దట్ ఈస్ వన్ రీజన్. అండ్ దెన్ ది అదర్ థింగ్ ఇస్ సమ్ టైమ్స్ రీసెంట్ గా ఒక కేసు తగిలింది పాపం. దిస్ ఓల్డ్ లేడీ హూ వాంట్స్ టు గెట్ ట్రీటెడ్, అంటే 70 ఏళ్ళ ఉమెన్, తనకి ఏదో కనిపించింది. షీస్ లైక్ గడ్డ చాలా రోజుల నుంచి ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అక్కడ నా ముందు షుగర్ తగ్గించుకోమన్నారు, తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటే నా కొడుకు తీసుకురావట్లేదు మళ్ళీ నన్ను. సో ద సన్ ఇస్ రిఫ్యూజింగ్, కొడుకు నేను తీసుకెళ్ళి, నాకు పనులు ఉన్నాయి, దట్స్ ఇట్. సో పాపం షీ వాంట్స్ టు కమ్, కానీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అగ్రీ చేయట్లేదు. సో ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. దట్స్ వై ఇలాంటి అడ్వాన్స్ స్టేజ్ లో మన దగ్గరికి బయటపడి. ఈ మధ్య మీరు ట్రీట్ చేసిన ఒక చాలా పెద్ద కేస్ విచ్ షాక్డ్ యూ యాక్చువల్లీ, ప్రాబ్లీ ఏజ్ ప్రొఫైల్ వైజ్ కానీ లేదు ఇంకో కారణంతో కానీ మిమ్మల్ని మీరే చాలా ఆశ్చర్యపోయిన కేసు ఏమైనా ఉందండి? చిన్నపిల్లలు జనరల్ గా చిన్నోళ్ళు లైక్ 17-18 లంప్స్ తో వస్తారు, చాలా మంది గడ్డలతో వస్తారు. అండ్ బట్ 9 out of 10 ఆర్ నాట్ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ కాకుండా మన ఫీల్ ప్రకారం చాలా ఉంటాయి హార్మోనల్ చేంజెస్, మళ్ళీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి చాలా. సో వన్ పేషెంట్ వచ్చింది యాక్చువల్లీ, 17-year-old గర్ల్, అరౌండ్ 6 months ago. అండ్ తనకి క్లినికల్ గా అయితే నాకు క్యాన్సర్ కాదని అనిపించింది. ఓకే, ఆనెస్ట్లీ స్పీకింగ్. దెన్ ఐ గాట్ ద అల్ట్రాసౌండ్, ఏజ్ ప్రకారం అల్ట్రాసౌండ్, అండ్ దెన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఐ సజెస్టెడ్ బయాప్సీ. ఐ did not think this would be a cancerous case. 17-year-old girl పాపం వచ్చింది, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, స్కూల్కి వెళ్ళే అమ్మాయి వచ్చింది, అది క్యాన్సర్ గా తేలింది. దట్స్ ఇట్. ఐ మీన్ దట్స్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ మీ, బికాస్ 17-year-old గర్ల్స్ చూడండి జనరల్ ప్రొఫైల్ ఎలాంటిది అంటే, తను గ్రామీణ ప్రాంతం నుంచా లేక సిటీ బ్యాక్గ్రౌండా? లేదు, సిటీ బ్యాక్గ్రౌండే, ఎడ్యుకేటెడ్, వెరీ హ్యాపీ గర్ల్, చిన్న పిల్ల పాపం. రోజు మంత్లీ ఎగ్జామిన్ చేసుకోమని చెప్తాం కదా, అలాగే ఎగ్జామిన్ చేసుకుంది, వచ్చింది, కరెక్ట్ టైంకి వచ్చింది, నాకు ఇప్పుడు అనిపించింది సో వచ్చాను అని. అండ్ అన్ఫార్చునేట్లీ ఇలా బయటపడింది. ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్స్ లేవు, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఎందుకు వచ్చిందో చెప్పడానికి చెప్పలేము. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఏం కంట్రోల్ చేస్తే ఏముంటుందిలే అని అందరూ గివప్ చేసేస్తారు. కానీ ఎక్కడైనా మనకి పోనీ హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకుంటే మీకు తప్పకుండా క్యాన్సర్ రాకుండా ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళు కూడా చాలా మందికి స్మోకింగ్ చేయరు, అసలు నథింగ్, నో బ్యాడ్ హ్యాబిట్స్, ఐ వుడెంట్ సే బ్యాడ్ హ్యాబిట్స్, బట్ ఆల్కహాల్ కన్సంప్షన్ లాంటిది ఏది ఉండదు. అల్టిమేట్లీ పాపం వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ అ పొల్యూషన్. అలాగే మనం తిరిగే ప్లేసెస్, రేడియేషన్ వల్ల, మనకి జస్ట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల, అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్,
ఇవన్నీ వల్ల అన్ఫార్చునేట్లీ వచ్చేస్తాయి మన హార్మోన్స్ ఇటు అటు అయ్యి ఇంకా. సో బేసికలీ ఏం జరుగుతుంది, అవన్నీ మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందని ఆ క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి, ఆంకోజీన్స్. సో చాలా కారణాలు ఉంటాయి స్వప్న. సో మనం వన్ ఇస్ జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, అంటే మనం ఇన్నేట్ గా ఉండే డిఎన్ఏ కూడా మ్యూటేట్ అవ్వచ్చు, అంటే మారిపోవచ్చు. అదే కాకుండా మనం వేరే మనం ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ అన్ని తినేవి, లేకపోతే పొల్యూషన్ దాకన్నీ మాట్లాడుతున్నాను కదా, అవన్నీ మన బాడీలోకి వెళ్ళి ఆ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ ని నార్మల్ సెల్స్ ని అబ్నార్మల్ గా చేసి అవి మల్టిప్లై అవ్వడం మొదలు పెడతాయి. అండ్ దెన్ అన్ఫార్చునేట్లీ మన బాడీ డస్ నాట్ ఫైట్ బ్యాక్ బికాస్ దే హ్యావ్ సర్టన్ ఇష్యూస్ అండ్ సర్టన్ జెనెటిక్ మ్యూటేషన్స్ అగైన్. సో దట్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటే అది అవ్వకుండా cancers can increase, and that can be because of other issues also. Exact గా పిన్ పాయింట్ చేసి మనం అన్ఫార్చునేట్లీ అందరు పేషెంట్స్ చెప్పలేము. మరి ఈ కార్సినోజెన్స్ అని చెప్పి వీటి వల్ల ఇది కలిగిందని చెప్పి, లెడ్ ఎక్కువగా వాటర్ లో ఉండడం వల్ల ఇది కలిగిందని చెప్పి, ఇంకా కొన్ని హెవీ మెటల్స్, మినరల్స్, రకరకాల కారణాలు ఏవైతే చూపిస్తాము, అవి ఏ బేసిస్ మీద చూపిస్తూ వచ్చాము ఇన్ని సంవత్సరాలు? సర్టన్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ సర్టన్ థింగ్స్. ఓకే, మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లో అనుకోండి ఒక 5-6 మెయిన్ ఇష్యూస్ ఉంటాయి. నేను చెప్పాను, మన హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇలాంటివన్నీ వల్ల మనకి ఎక్కువగా ఇదన్నీ రావడం వస్తుంది. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలగడానికి కారణం ఇవన్నీ అవుతాయి. అండ్ దిస్ కాజెస్ ఇట్, అండ్ దెన్ సెల్స్ లో మెల్లమెల్లగా చేంజెస్ వస్తూ ఉంటాయి, అండ్ ఇది క్యాన్సర్ గా మారి అన్ఫార్చునేట్లీ ఇష్యూస్ వస్తాయి. లంప్స్ కూడా అలాగే కదా ఫార్మ్ అయ్యేది. సో ఒక్కొక్క క్యాన్సర్ కి వేరే కారణాలు ఉంటాయి, మోస్ట్ కామన్వి, అండ్ దాని వల్ల చెప్పగలుగుతాను. అలాగా బ్రెస్ట్ క్యాన్సర్ కి అండర్ వైర్ బ్రాస్ అంటే ఏవైతే ఎక్కువ మంది బేసికలీ కొంచెం గ్లామర్ కోసం దానికోసం వాడే, ఎక్స్ట్రా సపోర్ట్ కోసం వాడే బ్రాస్, ఇట్స్ అ వెరీ టాబూ టాపిక్ మన కంట్రీలో, ఇలా మాట్లాడరు ఓపెన్ గా, బట్ అది కూడా ఒక కారణం అని చెప్పి ఎక్కడో చదివా. ఇస్ ఇట్ రైట్? నో, ఇప్పటికైతే మన దగ్గర లింక్ లేదు, ఎవిడెన్స్ లేదు. మనకి ఏ స్టడీలో అయినా అండర్ వైర్ బ్రాస్ నుంచి ఏదైనా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దాని నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అండర్ వైర్ బ్రాస్, పుషప్ బ్రాస్ వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, అండ్ ఐ కెన్ సే దట్ విత్ కాన్ఫిడెన్స్. అలాగే సింథటిక్ శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కూడా సర్వైకల్ ఇష్యూస్, కొంచెం ఈ ప్లాస్టిక్స్ దాని నుంచి ఎమిట్ అయ్యే కొన్ని ఫ్యూమ్స్ వల్ల కూడా ఏదో జరిగిపోతుందని చెప్పి కూడా ఒక థియరీ విన్నాను. దేర్ ఆర్ సర్టన్ స్టడీస్ సర్వైకల్ క్యాన్సర్ కి అక్కడ ఫ్రమ్ దీస్ శానిటరీ ప్యాడ్స్ అండ్ టాంపాన్స్ ఎక్సెట్రా వీటిలన్నిటి నుంచి కొన్ని కెమికల్స్ will go into the body, and there are a few studies, కానీ కన్ఫర్మేషన్ గా అన్ఫార్చునేట్లీ కన్ఫర్మ్ చేసి ఏం చెప్పలేము, బికాస్ అలా అయితే దే షుడ్ ఆల్ బి బ్యాన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అంటే అలా చూసుకుంటే సిగరెట్ క్లియర్ గా మనకి క్యాన్సర్ అని, కానీ అన్ఫార్చునేట్లీ టొబాకో ఇండస్ట్రీస్ యాక్చువల్లీ థ్రైవింగ్, చాలా పెద్ద ట్యాక్సులు కడుతూ వాళ్ళు, అంటే వీఆర్ ఒక పక్క ఎంకరేజ్ చేస్తూ ఇంకో పక్క ఏదో వేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ద డిసిషన్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్, యూ ఆర్ యువర్ ఓన్ బాస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఇవన్నీ ఈ గ్రే ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కోటింగ్ ఉండే బ్రాసరీస్ వాడడం, ప్లాస్టిక్ వైర్స్ ఉంటాయి కింద చాలా మందికి, ఇలాంటివన్నీ వాడడం అది నిజంగా హార్మ్ఫుల్లా కాదా అని ఒక డెసిషన్ కి రాలేకపోతున్నారు చాలా మంది. కానీ మీరు అన్నావు ఇంతవరకు స్టడీస్ లేవని. అదే కాకుండా డియోడ్రెంట్ వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి. లైక్ అలా అయితే ఇఫ్ యూ అలా చూసుకుంటూ పోతే మేకప్ వల్ల ఓరల్ ఫేస్ మీద ఏదైనా మచ్చలు రావచ్చు, క్యాన్సర్ లీజన్స్ రావచ్చు, అలా అని ఓరల్ క్యాన్సర్స్ రావచ్చు, చాలా ఉంటాయి. బట్ ఎవిడెన్స్ ఉందా? వీ డోంట్ హ్యావ్. అండ్ యాజ్ అ డాక్టర్ మనం ఎవిడెన్స్ ని బట్టే వెళ్ళాలి. ఆన్ ద అదర్ వే, ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ అ పర్సన్ అండ్ లైక్ నా హెల్త్ గురించి నేనే ఇఫ్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్, ఐ ప్రాబబ్లీ విల్ అవాయిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ కానీ కొంచెం సెన్స్ కూడా ఉండాలి దాంట్లో. ఐ డోంట్ థింక్ అండర్ వైర్ బ్రాస్ విల్ కాజ్ ఎనీ ఇష్యూ. ఏమవుతుందంటే అక్కడ చిన్న లంప్స్ అండర్ వైర్ బ్రాస్ అవన్నీ వేసుకున్నప్పుడు ఎందుకు వస్తాయంటే అక్కడ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అన్ఫార్చునేట్లీ అక్కడ డ్రైగా పెట్టుకోలేము. ఆ స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవడం వల్ల చిన్న లంప్స్ వస్తాయి. దీస్ ఆర్ నాట్ బ్రెస్ట్ క్యాన్సర్, దీస్ ఆర్ జస్ట్ అదర్ ఇన్ఫెక్షస్ లంప్స్. అవి రావచ్చు, ఇన్ఫెక్షస్ లంప్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ రావచ్చు, బట్ క్యాన్సర్ లంప్స్ నో. అలాగే మీరు అన్నట్టు డియోడ్రెంట్ స్ప్రేస్ అండ్ ఈ పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా దేర్ ఇస్ నో క్లియర్ ఎవిడెన్స్. స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అవుతాయి కొంతవరకు, దాని వల్ల కొంత ఫాలిక్యులైటిస్ లాంటివి అలాంటివి రావచ్చు అని. ఫాలిక్యులైటిస్, సెబేషియస్ సిస్ట్ లాంటివి అవి ఇన్ఫెక్ట్ అవ్వడం, సో అందరు భయపడిపోయి నా దగ్గరికి వస్తారు ఏంటి అని. తీరా చూస్తే అది ఇన్ఫెక్షన్ ఒకటి. దట్ కెన్ బి ట్రీటెడ్, బట్ కీపింగ్ ఏరియాస్ క్లీన్, డ్రై, హైజెనిక్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో మీ దృష్టిలో డాక్టర్ ప్రజ్ఞ, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ క్యాన్సర్ పేషెంట్స్, ఈ 5 ఫుడ్స్ అసలు చచ్చినా తినద్దు, అవాయిడ్ చేయండి అని చెప్తే, మనం డైలీ లైఫ్లో ఆల్రెడీ తినేస్తున్నాం,
బట్ ఇంకా తీసేయండి ప్లీజ్, ఇప్పటికైనా మేల్కోండి అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ తినే పదార్థాలు అంటే ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. బట్ దెన్ సి ఆల్కహాల్, స్మోకింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ అది ఓకే. ఇవి అల్టిమేట్లీ దే విల్ బి నో. కానీ మనము ఎగ్జాక్ట్ గా ఇది తినకూడదని చెప్పడం కంటే మనం ఇప్పుడు తినే వెజిటబుల్స్ అన్ని, సో పర్సనల్ గా నేనేం చేస్తానంటే ఒక్కొక్కటి వెజిటబుల్స్ ఎక్కడి నుంచి అయినా కొనుక్కున్నా కూడా ముందు ఆ కలర్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారమే మనం తినడం జరుగుతుంది. అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ బెస్ట్ థింగ్ ఇంట్లో చేసుకోగలిగితే దానికంటే ఇంక ఉండదు. లేకపోతే బయట నుంచి కొంటే పుట్ దెమ్ ఇన్ హాట్ వాటర్, బేకింగ్ సోడా ఫర్ అట్లీస్ట్ 20 minutes అండ్ అప్పుడు వాడడం మొదలు పెట్టండి. సో ఒక్కొక్కటి మనం తీసుకొని వచ్చినవి ఒక్కొక్కటి టేక్ కేర్ ఆఫ్ ఇట్ యువర్ సెల్ఫ్. అండ్ మనం కనుక ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడి నుంచి అయినా తీసినా అది వేడి చేసుకొని మేక్ షూర్ అది బాగా వేడైన తర్వాత తినడం, ఈ కోల్డ్ ఫ్రిడ్జ్ ఫుడ్స్ అవన్నీ తగ్గించడం. అండ్ మళ్ళీ ఫ్రెష్ ఫుడ్, లైక్ వీ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఈటింగ్ ఫ్రెష్ ఫుడ్. ఆ ఫ్రెష్ ఫుడ్స్ తినడం, ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్. దే సే మళ్ళీ స్టడీస్ ప్రకారం ఒక రోజుకి 5 different colors of vegetables and fruit మనం గనక తింటే we are maintaining a healthy lifestyle. Along with that, even nuts, good amount of nuts. అలా అని ప్యాకెట్స్ తినకూడదు. జీడిపప్పులు నెయ్యిలో వేయించి తింటే it's not a bad thing, కానీ 2-3 or like not 40 or 50 of them కదా. మనకి అలవాటు అయిపోతుంది, మనం టీవీ చూస్తూ తినడం 40-50, అక్కడ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అయినా కూడా కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది. అవును. సో ఈటింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ ఇస్ ఆల్సో నాట్ రాంగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అన్ని ఇన్ మోడరేషన్, అదంతా అందరు చెప్పేదే, కానీ అన్ని మోడరేషన్. వాష్ దెమ్ ప్రాపర్లీ, ట్రై టు గ్రో దెమ్ ఇన్ యువర్ ఓన్ హౌస్. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే, అండ్ షుగర్, బిగ్గెస్ట్ షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. సమ్టైమ్స్ దే సే షుగర్ ఇస్ వర్స్ దెన్ ఆల్కహాల్. అంటే ఒక స్పూన్ కూడా ఇట్స్ ఓకే అకేషనల్లీ, కానీ ఎంత మరి కాఫీ టీలో అందరూ షుగర్ వేసుకుంటారు. ఒక ఇరానీ చాయ్ తాగితే దానిలో 2 స్పూన్లు షుగర్ ఉంటుంది. ఇంత ఇట్స్ బ్యాడ్ యాక్చువల్లీ. బేసిక్లీ ఆబ్వియస్లీ మనకి షుగర్ బాడీ ఎంటర్ అయితే ఇట్ క్రియేట్స్ అన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. అండ్ షుగర్ ఇస్ నాట్. అంటే చాలా మంది, నేను ఎందుకు స్పెసిఫిక్ గా అడిగానంటే, షుగర్ అంటే చాయ్ కాఫీలో చల్తా హే, పైన స్వీట్లే కదా, ఐస్ క్రీమ్లు స్వీట్లు ఇవే కదా అవాయిడ్ చేయమంటున్నారు అనుకుంటారు. సో వాట్ యువర్ సేయింగ్ ఇస్ ఆ 2 స్పూన్లు, బికాస్ మనం తక్కువ అంచనా వేయలేము. ఒక హాఫ్ కప్ కాఫీలో, ఫిల్టర్ కాఫీలో రెస్టారెంట్లో తాగినా లేకపోతే మన ఇంట్లో చేసుకున్నా 1 స్పూన్ షుగర్ మినిమం ఉంటుంది. 2 సార్లు 2 పూటలు తాగితే 2 to 3 స్పూన్ షుగర్ అలా వచ్చేస్తుంది ఇంకంతే. అండ్ అందులో వీఆర్ ఇంక్లూడింగ్ జాగరీ. షుగర్ అంటే బెల్లం కూడా, తేనె కూడా. షుగర్, మనం షుగర్ తినట్లేదు కదా, మనము ఈ లైక్ దీస్ షుగర్ సబ్స్టిట్యూట్స్ తింటున్నాము, లేకపోతే బెల్లం ఇలాంటివన్నీ తింటున్నాము, సో యూర్ హెల్తీ అంటారు. నో, అల్టిమేట్లీ షుగర్ ఇస్ షుగర్. అండ్ ద వర్స్ట్ థింగ్ ఇస్, షుగర్ తినాలంటే షుగరే తినండి డైరెక్ట్ గా. బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా షుగర్ తినండి. బట్ అది కాకుండా ఈ ఆస్పర్టమ్ అని, షుగర్ ఫ్రీ అని ఇలాంటివన్నీ తినుకుంటూ పోతే దోస్ ఆర్ అదర్ కార్సినోజన్స్ అగైన్. యాక్చువల్లీ మీరు ఒక మెడికల్ రీసెర్చర్ గా, ఒక డాక్టర్ గా, ఐఎమ్ షూర్ మీ వుడ్ హావ్ వండర్డ్, షుగర్ బాడీలోకి ఎంటర్ అయితే ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అసలు? అనాదిగా మన పూర్వీకులు కూడా దే బీన్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ స్వీట్ ఫర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. భోజనం అయ్యాక స్వీట్ తినడం చాలా కామన్. కానీ వాళ్ళకి మనకి లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో తెలుసా మీకు? అదే ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ. సో ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందంటే బేసికలీ రిఫైన్డ్, ప్రాసెస్డ్ అని. మనకి ఇప్పుడు నథింగ్ ఇస్ ప్యూర్ ఫ్రమ్ ద సోర్స్. అది మనకి సోర్స్ నుంచి ప్యూర్ గా ఏం రావట్లేదు అన్ఫార్చునేట్లీ. ఏది చూసినా అడల్ట్రేషన్. మనము పెద్ద స్టోర్స్కి వెళ్ళి కొన్నా, ఎనీథింగ్, వెజిటబుల్స్ కొన్నా, ఫ్రూట్ కొన్నా, ఆ కలర్స్ చూసినా, మనకి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా ఏదైనా కొనేసుకుంటే భయం వేస్తుంది. బికాస్ ఈచ్ వన్ ఇంత బ్రైట్ కలర్ లో వేసి అట్రాక్టివ్ గా చేస్తారు. ఈ స్ట్రాబెరీస్ దొరుకుతాయి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, దాంట్లో అసలు ఎన్ని కెమికల్స్ ఉంటాయో ఎవరికైనా తెలుసా? అండ్ మనం బ్లూబెర్రీస్ తింటాము, ఆరెంజెస్ తింటాము, వి గెట్ ఇట్ ఆన్ లైక్ దీస్ స్మాల్ స్టోర్స్. బ్లూబెర్రీస్ కలర్ పక్కన పెట్టండి, ఇఫ్ దే హ్యావ్ టు ఇంపోర్ట్ బ్లూబెర్రీస్ ఆర్ అవకాడో ఇలాంటివన్నీ వెజిటబుల్స్ ఎన్నిసార్లు ఫ్రీజ్ చేసి థా చేసి న్యూట్రియన్స్ అన్ని పోతున్నాయి. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఈటింగ్ ఆల్ దట్? సో మరి ఇక్కడ బ్లూబెర్రీస్, అవకాడో తినమని చెప్తే, అన్లెస్ ఇట్స్ లోకలీ గ్రోన్ అవకాడో వి గెట్ ఎ లాట్ ఆఫ్ లోకలీ గ్రోన్. స్ట్రాబెరీస్ అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ దొరకట్లేదు ఇక్కడ. దొరికినవి ఇంపోర్ట్ చేస్తున్నారు సీజనల్లే. కానీ నాకు ఇప్పుడు లాస్ట్ టైం ఐ రిమెంబర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎందుకు అంటున్నానంటే, ఐ సా ఇంత పెద్దవి బ్రైట్ రెడ్ స్ట్రాబెరీస్. ఇంజెక్షన్ ఇచ్చుంటారు. ఎగ్జాక్ట్లీ. మ్యాంగోస్, స్ట్రాబెరీస్ అన్నిట్లో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, కెమికల్స్ వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ కాజింగ్ అండ్ ఆల్సో అట్లీస్ట్ మన సిస్టమ్ ని గాడిని తప్పించేలాగా అవి బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఇంకా అక్కడి నుంచి రియాక్షన్స్ మొదలవుతాయి. సో అయితే మనకి ఆబ్వియస్లీ లోకలీ గ్రోన్, మీరు ఆల్కహాల్, షుగర్ అండ్ స్మోకింగ్, ఇది కాకుండా
ఇంకా ఈ ప్రాసెస్డ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇంకా అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు బయటికి వెళ్ళి బర్గర్స్ తినాలన్నా అవన్నీ ఇంట్లో చేసుకుని బర్గర్స్ తినండి. సో మచ్ బెటర్ దెన్ గోయింగ్ అవుట్. బికాజ్ లిటరలీ ఈ మధ్య నేను జస్ట్ ఐ థింక్ న్యూస్ పేపర్లో చదివాను కదా, I think 54 outlets were tagged as something to do with adulterated food in their restaurants. మనకి తెలిసిన ప్లేసెస్ కూడా they're all being tagged by the government now. అవును, For oil adulteration, లోపల rats అన్ని తిరగడం. ఆయిల్ కూడా పెద్ద కల్ప్రిట్. ఇప్పుడు Oil is a culprit and nobody's keeping things safe. ఇప్పుడు చికెన్ బిగ్గెస్ట్ స్కేర్ ఏమవుతుంది chicken? ఇంజెక్షన్స్, దేర్ ఆల్ హార్మోనల్ ఇంజెక్షన్స్. అండ్ దెన్ అల్టిమేట్లీ మనం చిన్నప్పటి నుంచి మనం ప్రోటీన్స్ ఎక్కువ పిల్లలకి ఇవ్వాలి, అండ్ ఎగ్స్ ఇవ్వాలి, చికెన్ ఇవ్వాలి, మటన్ ఇవ్వాలి అని మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం. బోన్ సూప్ అయినా ఏదైనా ఫర్ సంథింగ్. అల్టిమేట్లీ వాట్స్ హ్యాపెనింగ్, పిల్లలకి అమ్మాయిలకి ఎర్లీ ప్యూబర్టీ, అండ్ దట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్ బికాస్ ఏజ్ వైజ్ ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అవుతుంది, లైక్ ఎక్స్పోజర్ త్రూ అవర్ దర్ లైఫ్. అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎండోమెట్రియల్ ఇష్యూస్ వస్తాయి అండ్ బ్రెస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ డిపాజిట్స్ అంటే ఆఫ్ హై లెవెల్ ఆఫ్ ఇది, ఈస్ట్రోజన్. మై గాడ్, చాలా స్కేరీగా ఉంది. అయితే మన తరాలకి ఇట్స్ ఈవెన్ మోర్ స్కేరీ మీరు అంటున్న దాన్ని బట్టి. అందుకనే అందరు ఇంట్లోనే గ్రో చేసుకోండి, ఇంట్లో ఉన్నవి తినండి. కొంచెం క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలండి డాక్టర్ ప్రజ్ఞ. మీరు ప్లాస్టిక్ సర్జన్, అంటే బేసికలీ బ్రెస్ట్ క్యాన్సర్ లో చాలా పరిస్థితుల్లో లంప్ తో పాటు బ్రెస్ట్ కూడా తీసేయాల్సి వస్తుంది కదా? ఐ వుడ్ సే నాట్ ఎవ్రీ కేస్, ఒక్కొక్క కేస్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గా వచ్చిన వాళ్ళ బ్రెస్ట్ సైజు, ట్యూమర్ సైజు రెండు చూసి దాన్ని బట్టి ఐ హ్యావ్ టు మేక్ అ డిసిషన్. ఎవ్రీ కేస్ అంటే వచ్చిన మన దగ్గర కేసు బ్రెస్ట్ క్యాన్సర్ తో వస్తే అది బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సేఫ్ ఇఫ్ యూ హ్యావ్ రేడియేషన్. కానీ అది కూడా ఎవ్రీ కేస్ ని ఇండివిజువలైజ్ చేసి మాట్లాడాలి. నా అమ్మమ్మకి ఇలా జరిగింది, అప్పుడు మొత్తం బ్రెస్ట్ తీసేశారు, ఇప్పుడు నాకు ఇలా జరుగుతుంది, తనకి కీమోథెరపీ అయింది. నో, ఒకరికి ఇలా జరిగిందని అన్ని కేసెస్ కి అదే జరగాలని లేదు. ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ కేస్ ని చూసి వీ హ్యావ్ టు మేక్ అ డిసిషన్. సో బ్రెస్ట్ క్యాన్సర్ లో తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం బ్రెస్ట్ తీసేసిన తర్వాత అది చాలా అంటే సెల్ఫ్ ఎస్టీమ్ తో సహా ఒక కల్చరల్ ఇష్యూ ఒకటి బయలుదేరుతుంది. బికాస్ విమెన్ ఆర్ సపోజ్ టు హ్యావ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అని. దాన్ని ఎలా డీల్ చేస్తారు డాక్టర్ ప్రజ్ఞ? సో ఫస్ట్ థింగ్, నేను ముందు ఎవరికైనా ఈ మాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ తీసేసేయాలంటే ఐ సెండ్ ద మ్యాన్ అవుట్ ఆఫ్ ద రూమ్. నేను పేషెంట్ని అడుగుతాను, మీకేం కావాలి? బ్రెస్ట్ కనుక తీసేసి మీకు ఇంకా ఏది ప్రాబ్లం లేదు అంటే వదిలేస్తాను. బికాస్ అల్టిమేట్లీ దట్ ఈస్ ద సేఫెస్ట్. కొంతమంది మహిళలు ఏం కావాలంటే నాకు ఇంకేం వద్దు, నాకు ఇన్ఫెక్షన్స్ వద్దు, నాకు రీకన్స్ట్రక్షన్స్ చేస్తే ప్రాబ్లమ్స్ వద్దు, ఎక్కువసేపు థియేటర్లో వద్దు, నన్ను త్వరగా సింపుల్ ప్రొసీజర్ చేయండి అంటారు. డన్. అలాగా క్లియర్గా ఉంటే చేసేసేయచ్చు. బట్ చిన్నోళ్ళు లైక్ 30s లో 40s లో రీసెంట్ గా 60-year-old ఓకే అందరూ లైక్ ఏదైనా బ్రెస్ట్ ఇవ్వండి నాకు, ఐ వాంట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. సో దర్ 2 ways to do this. ఒకటి యూజింగ్ యువర్ ఓన్ బాడీ ఫ్యాట్, అంటే మన బాడీలోనే ఉన్న మసిల్ ఫ్యాట్ వాడి బ్యాక్ నుంచి అయినా ఫ్రంట్ నుంచి అయినా వాడి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలా పెట్టచ్చు అనమాట. దాన్ని ఆటోలాగస్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ ఇంప్లాంట్స్ అంటే అల్టిమేట్లీ ఫారెన్ బాడీ, సిలికాన్స్ తో చేసిన ఫారెన్ బాడీ. దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అల్టిమేట్లీ మన బాడీలో ఇది సిలికాన్ పెట్టినప్పుడు ఫారెన్ బాడీ, అది మన బాడీకి రియాక్షన్ ఎలా అవుతుంది అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. మనకి ఆటోలాగస్, మన బాడీ ఫ్యాట్ సేఫా, ఇంప్లాంట్ సేఫా అంటే ఐ విల్ సే ఆటోలాగస్ రీకన్స్ట్రక్షన్. అంటే మన ఓన్ బాడీ ఫ్యాట్ వాడడం ఇస్ ద సేఫెస్ట్ సింప్లెస్ట్ ప్రొసీజర్ ఎవర్. కానీ దాని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. బట్ సేఫ్నెస్ వైజ్ అంటే ఇట్స్ our own body fat, but implants 100% are an option. People can get implants. నేను చాలా మందికి చేస్తున్నాను ఈ మధ్యన. సింపుల్ ప్రొసీజర్, త్వరగా అయిపోతుంది. అండ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే 10-15 సంవత్సరాల తర్వాత మార్చుకోవాల్సి వస్తుంది అంతే. ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారా అండి? అంటే విత్ ఆల్ దిస్ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ, అంటే మనకు వినడానికి ప్రాణం ఉంటే చాలని బయట వాళ్ళకి అనిపిస్తుంది, కానీ వాళ్ళకేమనిపిస్తుంది పేషెంట్లకి, వాళ్ళ బాడీ మారిపోవడం, అసలు కీమోథెరపీ తీసుకుని జుట్టంతా ఊడిపోయి ఒకలాగా తయారైనప్పుడే they feel very very low about their self kada. It's such a hard time for all of them. Women are fighters. Asalu enta papam, I think the worst part is diagnosis icchinappudu chaala mandi they won't be able to digest it. Ante sudden ga cheppestam kada ilaga unfortunately ila ochindi ani. But step by step the way they fight their disease, it's remarkable. అసలు ఒక్కొక్కరిని ఐ డోంట్ రిమెంబర్, చాలా మంది డిప్రెస్ అవుతారు, బాడీ ఇమేజ్ మళ్ళీ దెబ్బతింటుంది. పాపం వాళ్ళ పిల్లల కోసం ఫాస్ట్ రికవరీ కోసం మొత్తం తీయించేసుకుంటారు రీకన్స్ట్రక్షన్ లేకుండా. సో అలాంటి కేసులు కూడా ఉంటాయి. దే వాజ్ వన్ అండ్ కొంతమంది ఏంటంటే నాకు సరిగ్గా అప్పటికప్పుడు భయపడిపోయి నాకేం వద్దు, నేను
తీసేసేయండి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటారు. కానీ ఇమ్మీడియట్లీ దే రిగ్రెట్ ఇట్. ఇమ్మీడియట్లీ దే లైక్ చేయించుకుంటే బాగుండేదేమో, యూనో ఇలాగ ఫ్లాట్ గా ఉంది, ఇలా బాగాలేదని. సో అన్ని రకాల పేషెంట్స్ దొరుకుతారు, వస్తూ ఉంటారు. కానీ ఇట్స్ నాట్ ఇర్రివర్సిబుల్. తీసేసిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు మెల్లమెల్లగా. సో అది కౌన్సిలింగ్ చేసి మాట్లాడాలి. ఎందువల్ల లాక్టేటింగ్ మదర్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ వస్తుందని అంటారు? అంటే తర్వాత కూడా రాదనా అసలు, లేకపోతే ఛాన్సెస్ తక్కువ? నో. సో మనకి థియరీ వైజ్ అయితే ఒక రకమైన థియరీ ఉంది. ఏమవుతుందంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు మన ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఫేజ్ ఆఫ్ ఫీడింగ్. సో మనకి ఓవరాల్ ఎక్స్పోజర్ ఈ హార్మోన్ కి కూడా చాలా తగ్గుతుంది. అంతేకాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మన బ్రెస్ట్ లో ఉన్న సెల్స్ కాన్స్టెంట్ గా రీజనరేట్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఆల్టర్ అయిన సెల్స్ అవి కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దే సే ఛాన్సెస్ ఆర్ లెసర్ మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే. కానీ మై పాయింట్ హియర్ ఇస్, మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎంతమంది పిల్లలకి ఇవ్వలేదు పాలు? అల్టిమేట్ గా 60-70 వాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చినాయి, రైట్? సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో బెనిఫిట్. బెనిఫిట్ అనేది ఉంటుంది. బెనిఫిట్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కే కాకుండా మనం ఉమెన్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో యూనో ఇఫ్ యూ బ్రెస్ట్ ఫీడ్, వాళ్ళకి కొంచెం హార్మోన్స్ రిలీజ్ అయ్యి కొంచెం they'll be much more at ease. Oxytocin and there's certain hormones that are released, and some patients ki because of breastfeeding it'll help them in postpartum weight loss. Very issues I mean, like, you know, benefits kuda untai. And yes, amongst them cancer rates kuda takku untayani there is theory, కానీ ప్రాక్టికలీ ఇస్ ఇట్ ట్రూ చెప్పలేదు. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే మనం కాన్వర్జేషన్ ని బట్టి క్యాన్సర్ అనే మహమ్మారికి చాలా మిస్టీరియస్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఏది కరాఖండిగా చెప్పలేం. ఏదో ఒక టైంలో వస్తున్న కొన్ని స్టడీస్, బట్ ఇనఫ్ డేటా ఎవిడెన్స్ దేనికి కనిపించట్లేదు. ఎందుకు వస్తుంది, వీటి వల్ల వస్తుందా రాదా అని చెప్పి. బట్ దెర్ ఇస్ సమ్ డేటా టు షో దట్ వీటి వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చార్డ్ ఫుడ్స్ తినదంటారు, కార్సినోజెన్స్ అంటారు, తందూరి చికెన్ తినద్దంటారు, ఇంకేదో మాడిపోయినది ఒక డెలికసీ కల్చర్స్ లో, యూనో హ్యావింగ్ దట్ బార్బిక్యూ కైండ్ ఆఫ్ థింగ్. మీరు బార్బిక్యూ తింటారా? అంటే occasionally ఇట్స్ నాట్ రాంగ్. See, అన్ని moderation is okay. మనకి అన్ఫార్చునేట్లీ I wouldn't say fate as a doctor, I wouldn't say it's all fate, but it is fate at the end of the day. అంతేనా? కదా, I think it's also fate. మనం ఎంత హెల్తీగా ఉన్నా కూడా మనం ఉండే వరల్డ్ లో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ రీజన్. బట్ తెలిసినవి we have to make sure that we can at least be safe from them. For example, ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, చాలా మంది నా క్లినిక్ వచ్చి అంటారు నాకేం ఫ్యామిలీలో లేదు కదా, నాకు ఎందుకు వచ్చింది అని. అన్ఫార్చునేట్లీ ఓన్లీ 10%, ఓన్లీ 10% మహిళలకి ఈ క్యాన్సర్ ఫ్యామిలీ వల్ల వస్తుంది. అంటే ఫ్యామిలీలో వేరే ఇంకెవరికైనా ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దట్స్ ఓన్లీ 10%. రైట్. అలా అని అందరికీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అందరికీ రాదు. అందుకనే వాట్ ఐ కీప్ టెలింగ్ పీపుల్ ఇస్, మీకు ఫ్యామిలీలో గనక క్యాన్సర్ ఉంటే, ఏ క్యాన్సర్ అయినా పర్లేదు, బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, అండర్స్టాండ్ మీ ఫ్యామిలీలో ఏమేమి క్యాన్సర్స్ ఉన్నాయి, ఏ ఏజ్ కి వీళ్ళు డయాగ్నోజ్ అయ్యారు, అండ్ వెళ్ళి గో టాక్ టు యువర్ ఆంకాలజిస్ట్. దే విల్ గైడ్ యూ హౌ టు ద నెక్స్ట్ స్టెప్. అలాగే నా జెనెటిక్ మ్యూటేషన్ గురించి నాకు తెలిసింది, బికాస్ ఐ వెంట్ టు మై డాక్టర్ అండ్ ఐ స్పోక్ టు హిమ్ అండ్ హీ హెల్ప్ మీ అవుట్ విత్ మై జెనెటిక్ మ్యూటేషన్. దట్స్ హౌ ఐ న్యూ. లేకపోతే నాకు ఎప్పుడు తెలిసేది కాదు. అలాగే అందరూ షుడ్ బి ప్రోయాక్టివ్ ఇన్ దేర్ ఓన్ వే అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అక్టోబర్ మీరు అందరూ పింక్ రిబ్బన్ పెట్టుకుంటారు కదా. సో మా సుమన్ టీవీ విమెన్ వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు డాక్టర్ ప్రజ్ఞ? హౌ డు యూ లవ్ అండ్ నర్చర్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్ టు, యునో, చాలా మంది మహిళలు వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ముందు పిల్లలు వస్తారు, దాని తర్వాత హస్బెండ్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. సో ఈ అక్టోబర్ గురించే కాకుండా ఎప్పటికైనా ఐ థింక్ దే షుడ్ ఫోకస్ ఆన్ దెమ్ సెల్ఫ్స్ ఫస్ట్. ఇది ఎంత కష్టమైనా కూడా మీ గురించి మీరే ఆలోచించుకొని ముందు మీ హెల్త్ గురించి చూసుకుంటేనే యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్టెప్. అదే కాకుండా రోజుకి అట్లీస్ట్ ఫర్ 20-30 minutes, ఒక 30 నిమిషాలు మీకు కావాల్సింది మీరు చేయండి. అండ్ దెన్ గెట్ అవుట్ అండ్ డూ థింగ్స్ ఫర్ ద ఫ్యామిలీ. బికాస్ ఐ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్ ఫర్ మై సెల్ఫ్. నేను ఒక 30 నిమిషాలు ఐ జస్ట్ గో ఇన్ టు మై రూమ్, సిట్ డౌన్, రీడ్ అ బుక్, వాచ్ టీవీ, ఎనీథింగ్. పిల్లల్ని వదిలేస్తాను ఎవరి దగ్గరైనా, కీప్ దెమ్ సేఫ్, డన్. అండ్ ఇట్స్ చేంజింగ్ అ లాట్. మెంటలీ ఇట్ హెల్ప్స్ అ లాట్. మెంటల్ హెల్త్ ఇస్ అ రియల్ థింగ్. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఓ యా, చాలా పెద్ద ఇది. అండ్ విమెన్ చాలా హోల్డ్ బ్యాక్ దే హోల్డ్ అ లాట్. అండ్ ఏదైనా ఉంటే బయటకు మాట్లాడేసేయాలి అంతే, నాపులు పెట్టుకొని కుమిలిపోయి. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్ థింగ్. దానివల్ల ఇన్ఫాక్ట్ లోపల రోగాన్ని పెంచి పోషిస్తాం లాంగ్ రన్ లో. అండ్ ఎస్, ఫోకస్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్.
బ్రెస్ట్ హెల్తే కాకుండా ఓవరాల్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి. థ్యాంక్ యూ మీరు చాలా యాజ్ ఆల్వేస్ చాలా ప్రాక్టికల్గా బట్ వెరీ యూస్ఫుల్ కాన్వర్జేషన్. ఐ థింక్ పీపుల్ కెన్ స్టార్ట్ గోయింగ్ ఫర్ స్క్రీనింగ్ నౌ, I hope so. ఎస్పెషలీ ఆ ఏజ్ బ్రాకెట్స్లో ఉన్న వాళ్ళు. 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే మామోగ్రామ్స్ చేయించుకోవాలి. 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న మహిళలు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళు మామోగ్రామ్స్ చేయించుకోకండి unless you have a symptom. That is the first thing. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.